ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: మనస్సు అంటే చుట్టూరా పరిధులు కట్టుకున్న చైతన్యము. అసలు నీవు నిజానికి నిరవధివి, పూర్ణుడవు, జ్ఞానస్వరూపుడవు. తర్వాత నిన్ను నియతం చేసుకొని మనస్సు అయినావు అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. మనస్సు భావనారహితమై తలపులు లేనిదై ఉంటుంది. అది అద్వితీయం, ఏకం, సర్వశక్తివంతం. అలా కాకుండా మలినమైన నీ మనస్సుతో అన్యచింతనలో ఉండి బాహ్య ప్రపంచంలో తిరుగాడుతూ సహజ మనస్సు యొక్క అసలు తత్వమును మర్చిపోవడం జరుగుతూ ఉంది. మనస్సు ఆకాశమంతా నిర్మలమైనది, శుద్ధమైనది. అంటే ఇక్కడ రెండు మనసులు ఉన్నాయా అని మనకు ప్రశ్న వస్తుంది. ఒకటి శుద్ధమైనది, ఇంకొకటి అశుద్ధమైనదని ఉన్నాయా అని మనకు ప్రశ్న ఉదయిస్తుంది. కానీ అక్కడ ఒకటే మనస్సు ఉంది. మనకు మనస్సు యొక్క తప్పుడు గ్రహింపు, భావన ఉన్నంతకాలం విచారణ శోధనకు అవసరం మనకి ఇక్కడ ఎంతైనా ఉంది అన్నమాట. ఇలాంటి విచారణ అయినా కూడా, ఏ పద్ధతి అయినా కూడా జయం పొందాలంటే మన అంతర్గత స్వభావంను ప్రశ్నించేదిగా అక్కడ ఉండాలి. మన మనస్సుని మనం స్వాధీనం చేసుకోవటానికి మన తెలివితేటలు ఒక్కటే మనకు సరిపోవు, మన ప్రయత్నం ఒక్కటే సరిపోదు. అక్కడ ఈశ్వర అనుగ్రహం కూడా ఉండాలి. గురువు మీద శ్రద్ధ, దేవుడి మీద శ్రద్ధ, శాస్త్రం మీద శ్రద్ధ కలిగి ఉండడం వల్ల కూడా మనకి బ్రహ్మానుభవం కలుగుతుంది, ఆత్మానుభవం కలుగుతుంది. వాళ్ళ పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. పెద్దల పట్ల, శాస్త్రం పట్ల, గురువు పట్ల, దేవుడి పట్ల కూడా మనకు ప్రీతి కలిగి ఉండాలి. అంటే మనకి బ్రహ్మానుభవం కలగడం కోసం, జ్ఞానం కలగడం కోసం ఆ శ్రద్ధ కూడా మనకు సహాయం చేస్తుంది. శ్రద్ధ వలన మాత్రమే జ్ఞానం కలుగుతుందని పరమేశ్వరుడు కూడా గీతలో చెప్పాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అంటే శ్రద్ధ వల్ల మట్టుకే మీకు జ్ఞానం కలుగుతుంది. శ్రద్ధ అనేది చాలా అవసరం అని కూడా అన్నారు. శ్రద్ధ అనే రెండు అక్షరాలు మనం అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, దాని తాత్పర్యం మనం జీర్ణం చేసుకుంటే మనము ఒడ్డుకి వచ్చేసినట్లే. అంటే శ్రద్ధ వల్ల అజ్ఞానం నశిస్తుంది, శ్రద్ధ వల్ల అహంభావన నశిస్తుంది. అసలు ఈ మనస్సు అనేది ఏమిటి అని మనం ప్రశ్నిస్తే మనకు రెండు తెలుస్తాయి. ఆలోచించేవాడికి చెందినది. ఆలోచించేవాడు లేకపోతే అక్కడ ఆలోచన లేదు, అక్కడ ఆలోచించే అవకాశం కూడా లేదన్నమాట. ఈ సర్వసాధారణమైన ఆలోచన మిగతా అన్ని తలంపులను అక్కడ అధిగమిస్తూ ఉంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఒకటి మనకు అర్థమవుతుంది. ఏమంటే తలంపులు రావడము, లేకుండా పోవడం అనేది వ్యక్తి యొక్క ఆసక్తి పైన ఆధారపడింది. అంటే ఆ వ్యక్తి తలుచుకుంటేనే ఆలోచనలు వస్తున్నాయి, కానీ ఆ వ్యక్తి తలంచుకోకపోతే అక్కడ ఆలోచనలు రావు. మన దీని గురించి మన గురువుగారు కూడా పదే చెప్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అక్కడ తలంపులు వస్తున్నాయన్నమాట. ఇప్పుడు మనకు చూడండి, ఉదాహరణగా ఉదయం మనము ఫలహారం పైన దృష్టి పెట్టి మనం దానిని తినేటప్పుడు మనము ఆస్వాదిస్తూ తింటున్నాము. అప్పుడు మనం ఏమన్నా రాత్రికి మనం ఏదైనా సినిమాకు వెళ్దామన్న ఆలోచన అక్కడ మనకు రాదు. అంటే మనం అక్కడ ఆలోచించట్లేదు, తలంపు రాదు. అలాగే ఆఫీస్లో కూడా మనము పనిలో నిమగ్నమైనప్పుడు స్నేహితుల వద్దకు పోలేదైనా కూడా మనకు అనిపించదు. అంటే కొన్నిసార్లు ఇలా గాఢమైన నియంత్రణ వలన కూడా జరగవచ్చు అన్నమాట. దీనివల్ల అర్థమవుతున్నది ఏమిటి? అసలు అంతా ఆ ఆలోచించేవాడు అహంకారంపైనే మొత్తం అక్కడ ఆధారపడి ఉందన్నమాట. అంటే అతనే కీలకం, అతనే కేంద్రం అన్నమాట. ఆలోచనలకు అక్కడ స్వతంత్రత లేదు. వాటి నుంచి దృష్టిని
ఈ కీలకమైన అహంకారం పైన కేంద్రంపై దృష్టి సారిస్తే మనసు యొక్క సహజమైన అసలు తత్వం అర్థం కావడానికి, కనుక్కోవడానికి మనకు అవకాశం కలుగుతుంది. ఈశ్వరుడు ఎక్కడున్నాడు అంటే మన హృదయంలోనే ఉన్నాడు, చైతన్య రూపంలో ఉన్నాడు, అందరి హృదయాలలో ఉన్నాడు. ఆ చైతన్యం అనుభవంలోకి వచ్చే వరకు మనకు ప్రయత్నం పూర్తి కాదనమాట. మనం చేస్తున్న సాధన కూడా పూర్తి కాదు. భేదబుద్ధి ఉంటే చైతన్యము అనుభవంలోకి రాదు. చైతన్యం అనేది ఒకటిగా ఉంది, అది రెండుగా లేదు. ఆ చైతన్యము మనకి అనుభవంలోకి రావాలి. నిజమైన నేనే చైతన్యం అనమాట, అబద్ధమైన నేనే అహంభావన. భగవాన్ అన్నారు, ఒకటి పట్టుకోవాలి, రెండవది విడిచిపెట్టాలి అన్నారు. మనం పట్టుకోవాల్సింది విడిచిపెట్టేస్తున్నాం, వదిలిపెట్టాల్సింది ఏమో అది పట్టుకుంటున్నాం అనమాట. అంటే అబద్ధమైన నేను ఉంది, నిజమైన నేను ఉంది మనకి. అబద్ధమైన నేనుని వదిలిపెట్టాలి, నిజమైన నేనుని పట్టుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అబద్ధమైన నేనుని పట్టుకుంటున్నాము, నిజమైన నేనుని వదిలేస్తున్నాము. అంటే వదిలివేయవలసిన దానినేమో పట్టుకున్నాము, పట్టుకోవాల్సిన దాన్నేమో వదిలేస్తున్నాము. మనం మర్చిపోయే విషయాలు మర్చిపోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. మనకి ఉపయోగం లేని విషయాలు అన్నీ జ్ఞాపకం పెట్టుకొని వాటిని మనము మోస్తూ ఉన్నాము. ఇటువంటి లోపాలు మనము ఇక్కడ సవరించుకోవాలి అని ఇక్కడ భగవాను మనకి చెప్తున్నారనమాట. ఇలా ఆలోచనలు, తలంపులు, భావనలు మనసుకి సహజమైనవి అని అందరూ సాధారణంగా అనుకుంటారు. కానీ ఇక్కడ మన గురువుగారు చెప్తుంటారు, జీవితంలో ఎన్నో రకాల వ్యాపారాల్లో, పనుల్లో, సంబంధాలలో మునిగి ఉన్నా కూడా మనసుకి మౌనము నేర్పాలి అని చెప్తుంటారు. కాబట్టి ప్రతిసారి మన గురువుగారు కూడా మౌనమే శరణ్యము అని చెప్తూ ఉంటారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలు పెడుతున్నాను. మనస్సు అంటే చుట్టూరా పరిధులు కట్టుకున్న చైతన్యము. అసలు నీవు నిజానికి నిరవధివి, పూర్ణుడవు, జ్ఞానస్వరూపుడవు. తర్వాత నిన్ను నేతం చేసుకొని మనసు అయినావు. మెల్లిగా చదువమ్మా. మనస్సు అంటే చుట్టూరా పరిధులు కట్టుకున్న చైతన్యము. ఒక్క నిమిషం. గురుగారు, నీవు ఆత్మ బుద్ధితో చైతన్యం అని అనుకుంటున్నావా? లేదు గురుగారు. చైతన్యమే కనుక పరిధులు కట్టుకుని ఉంటే అనుకోవచ్చు. ఒక ఆభాస కాంతి. చైతన్యము అంటే స్వయం ప్రకాశము కలిగిన ఏకైక సత్యస్థితి. అది నీ స్వరూపము. తత్వమసి ప్రాబ్లం. వచ్చిన సమస్య ఏమిటి అంటే చైతన్యమే పరిధిలో కల్పించుకున్నదా అన్నట్టుగా ఉంటుంది, కానీ అలా ఉండదు. పరిధులు లేకుండా చైతన్యం ఉన్నది. చైతన్యం ఉన్నానన్న ఎరుక, స్ఫురణ. పరిధులు కల్పించుకున్నది అది అనేది ద్వైత దృష్టితో బోధించడానికి అనుకూలమే తప్ప నిజానికి చైతన్యం ఆత్మ జీవుడు కాలేదు, జగత్తు కాలేదు, ఈశ్వరుడు కాలేదు. అది పరిధిలో కల్పించుకోలేదు. అనంతమైన పరిధిలో కల్పించుకుంటుంది. కాబట్టి ఇక్కడ నీవు దేహాత్మ బుద్ధితో నేనంటే ఈ దేహానికి పరిమితం. ఎస్,
నేనంటే జీవుణ్ణి, ఉమ్, దేహ ధర్మాలు నా ధర్మాలు, దేహం పుట్టుక నా పుట్టుక, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఉమ్, సమస్య ఎక్కడ వస్తుంది అంటే, నీవే ఆ చైతన్యానివి, నీవే ఆత్మవి, ఉమ్, నీవే జ్ఞానానివి, నీవే అనంతమైన ఎరుకవి అన్నప్పుడు సమస్య వస్తుంది. ఆ గురువు గారు. ఉమ్, ఉమ్, ఆ విషయం ఏంటంటే, ఆత్మకి కంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ అంటూ ఉండదబ్బా. ఉమ్, కాసేపు జీవుడు గాను, ఉమ్, కాసేపు ఆత్మగాను మారదు. ఆ గురువు గారు. ఉమ్, ఇంకా సూక్ష్మంగా పరిశీలిస్తే ఆ చైతన్యము ఈ జీవుని గుర్తించదు. ఉమ్, రివర్స్ ఏమిటి? జీవుడి చైతన్యాన్ని గుర్తించలేడు. ఉమ్, సర్పరచ్చు భయభ్రాంతిలో ఉమ్, పావులను గుర్తించలేదు. ఉమ్, పావులను ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయదు అసలు. ఉమ్, ఆ గురువు గారు. దాని గురించి అప్లై చేయండి. ఉమ్, పరిధులు కల్పించుకున్నటువంటి ఈ మాయా నేను, ఈ అభాస కాంతి, పరిమితమైన జీవుడు ఉమ్, ఉన్నాడేమో చూడు అనేది ప్రశ్న. ఉమ్, నిన్ను ఆత్మని తెలుసుకోమంటల్లే. ఉమ్, 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 నీవు దేహం అంటున్నావు, లిమిటెడ్ టు ది బాడీ అంటున్నావు. ఉమ్, ఆ విధంగా పరిధులు కల్పించుకొని ఉమ్, నేనంటే వ్యక్తినని, నేనంటే కర్తనని, నేనంటే ఒక జీవుణ్ణని ఉమ్, అనుకుంటున్నావే, ఉమ్, అట్టివాడు ఉన్నాడేమో చూడు అనేది ప్రశ్న. ఉమ్, ఆత్మని గురించి ప్రశ్నలు ఉండవప్ప. ఆ గురువు గారు. ఉమ్. అంటే ఇక్కడ ఇది అభాస కాంతిలో చెప్తున్నారనమాట జరిగేది. ఇక్కడ అభాస కాంతి అని నీకు తెలియదు, ఉమ్, అభాసం అని తెలియదు. తెలియదు. ఆ గురువు గారు. ఉమ్, పాముకి తాను ఉన్నట్టు తెలియదు, ఉమ్, తాడే పాముగా ఉన్నట్టు అసలు తెలియదు. ఉమ్, జీవుడికి కూడా ఉమ్, నేనంటే ఆత్మని, నే దేహం కాదని చెప్పి జీవుడికి తెలియదప్ప. ఆ గురువు గారు. ఉమ్, జీవ భావనతో నీవు సత్యము తెలుసుకోలేవు. ఫస్ట్ పాయింట్. ఉమ్, నిజమే, ఈ మాయలో బోధలన్నీ మాయలే. ఉమ్, నువ్వు పరిధులు కల్పించుకున్నావు ఇక్కడ, నో డౌట్. ఉమ్, పుట్టుకంటావు, మరణం అంటావు, బంధం అంటావు, నాదంటావు, నీదంటావు, భేదం అంటావు, ఇవన్నీ అంటున్నావు ఇక్కడ. ఉమ్, ఓకే, ఉమ్, ఆ విధంగా అనేవాడు ఉన్నాడేమో చూడు అనేది ప్రశ్న. ఉమ్, చూచేది కూడా ఈ మాయ నేనే. ఆత్మ చూడదమ్మా. ఆ గురువు గారు. ఉమ్, ఆత్మకి అవసరం కూడా లేదు. ఉమ్, ఉమ్. పెళ్లిగా చదువు. మనసు అంటే చుట్టూరా పరిధులు కట్టుకున్న చైతన్యము. అసలు నీవు నిజానికి నిరవధివి, పూర్ణుడవు, ఓకే, జ్ఞాన ఇక్కడ స్వరూపుడవు. ఓకే, ఉమ్, నీ బాగానే ఉన్నాయి. ఉమ్, నీవు అదేనని ఎంత చెప్పినా ఈ జీవుడికి ఏమ్మా, ఆ గురువు గారు. ఉమ్, పరిధులు, పరిమితము, దేహము, సంసారము, జగత్తు, బంధాలు, బాధ్యతలు తప్ప ఉమ్, చైతన్యం అన్నటువంటి స్ఫురణ ఉండదు. ఉమ్, ఉమ్, కాబట్టి చాలా విచిత్రమైనటువంటి స్థితి ఇది. ఉమ్, అందుకే దీన్ని మాయా అన్నారు. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది, ఆ, అదే సమయంలో ఉన్నది లేనట్టుగా భావిస్తావు. ఆ గురువు గారు. ఉమ్, అంటే దేహాత్మ బుద్ధి జనించినప్పుడు
నా ఆత్మ నాకు తెలియటం లేదంటావు. ఉమ్, నేనంటే ఇదిగో దేహం అంటావు. మళ్ళీ దేహం చెప్పదు, నువ్వు చెబుతున్నావు నేను చెప్తున్నాను. ఈ దేహం అది. ఉమ్, ఓకే, ఆ గురువు. ఉమ్, కాబట్టి ఇక్కడ నీవే జ్ఞానము, ఉమ్, నీవిది కాదు అని ఎంత చెప్పినా దేహాత్మ బుద్ధిని దీనంతట ఇది వదులుకుని వెళ్ళలేదు. ఉమ్, దీనికి ఆ స్వతంత్రం లేదు. ఉమ్, అహంకారము పుట్టుక దీని చేతుల్లో లేదు, ఉమ్, మరణము దీని చేతుల్లో లేదు. ఒక దాని మీద ఆధారపడి ఇది ప్రకాశిస్తుంది. సర్పరచ్చు భయభ్రాంతిలో తాడు మీద ఆధారపడి పాము ప్రకాశించింది. ఉమ్, చంద్ర ప్రకాశము సూర్యుడి మీద ఆధారపడి ప్రకాశించింది. ఆ గురువు గారు. ఉమ్, ఇది అభాసము అంటే ఉనికి లేనిది అని అర్థం. ఉమ్, స్వయం ప్రకాశము లేదు. లేనిది. ఉమ్, ఏమ్మా, ఆ గురువు. అర్థమవుతుందా? అర్థమవుతుంది గురువు గారు. ఉమ్, స్వయం ప్రకాశము లేదు అంటే ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము ఉమ్, తన ఉనికిని తానుగా తెలుసుకోలేని స్థితిలో ఉంటుంది. ఉమ్, ఎంతసేపటికి నాది అంటుంది, నా సంసారం అంటుంది, నా భార్య బిడ్డలు అంటుంది, నా ఇల్లు అంటుంది, నా ప్రదేశం అంటుంది. అంతేగాని నేను బలానా అని చెప్పలేదు. ఉమ్, తన ఉనికి తనకి తెలియదు తప్ప. ఆ గురువు గారు. ఉమ్, ఏ విధంగా అయితే సర్పరచ్చు భయభ్రాంతలో పావుకి తన ఉనికి తెలియదు, ఉమ్, శివుడికి కూడా తెలియదు. ఉమ్, మాయలోనే బోధిస్తున్నారు, నీవిది కాదు, నువ్వే జ్ఞానము, నువ్వే జ్ఞానం. ఉమ్, అందుకని ఏమన్నారు, ఒక్క అనుగ్రహము చేతనే అవును. ఉమ్, ఆత్మ ప్రకాశించినప్పుడు ఈ సమస్య సాల్వ్ అవుతుంది. తెలియవుతుంది. ఉమ్, అందుకే మహర్షి ఏమంటున్నారు, నేను పుట్టలేదని తెలుసుకోవటమే మోక్షము, ఉమ్, ముక్తి అంటున్నారు. ఆ గురువు గారు. ఈ పుట్టలేదని తెలుసుకునేది వీడి చేతుల్లో లేదమ్మా, ఉమ్, ఉమ్, ఒక్క అనుగ్రహం చేతనే. అనుగ్రహం అంటే ఆత్మ. ఉమ్, దానంతట తానుగా తాను ప్రకాశించినప్పుడే కదా నీకు బాగోలేదని తెలిసి. అవును గురువు గారు. అవును. ఉమ్, బయటమే కావచ్చు, ఉమ్, ఇక్కడ కూడా నేను ఉన్నాను అనేటువంటి అహంస్ఫురణ ఉమ్, అది రివీల్ చేసుకుంటుంది. అప్పుడు తెలుస్తుంది నీకు, ఉమ్, ఓ నేనంటే అది ఇది కాదు, ఉమ్, లేకపోతే తెలియదు. ఆ గురువు. ఓకే, ఉమ్, కాబట్టి పరిధులు కల్పించుకుంది ఎవరు? మాయానే. మాయ నేను. ఉమ్, దేహత్వ బుద్ధి కలిగింది ఎవరు? నేనంటే దేహమని మాయానే. మాయ నేనుకే. ఉమ్, బంధాలు పెంచుకుంది ఎవరు? మాయానే. అసలు దానికి పుట్టుకే లేదు, కానీ దేహం ఉంటుంది, పుట్టుకంటు. తన పట్టుకుంటుంది. దేహం పనులు తన పనులు అనుకుంటుంది. ఉమ్, ఏమా, ఆ గురువు గారు. దేహ సంబంధమైన బంధాలు ఏర్పరచుకుంటుంది. ఉమ్, నా తల్లి, నా తండ్రి, నా పిల్లలు, నా బంధువులు, ఇట్లా ఆ గురువు గారు. ఉమ్, ఈ విధంగా అవిచారం వల్ల ఇంకా దుఃఖం పెరుగుతూ ఉంటుంది, విచారించదు. ఉమ్, దీనికి ఈ మనస్సుకి, పరిధులు కల్పించుకున్న మనస్సుకి మనోబుద్ధి చిత్త అహంకారాలు ఉంటాయి. ఉమ్, బుద్ధి ఉంటుంది. ఉమ్, బుద్ధి అంటే జ్ఞానమే, అది జ్ఞానం, కూడా తెలివి. ఉమ్, ఇంటెలిజెన్స్, తెలివి, ఉమ్, అరవింది అన్నాడు మహర్షి. ఆ గురువు గారు. ఉమ్, ఆ తెలివితో ఆత్మను తెలుసుకోలేదు, తన ఉమ్, వరకు పనికి. ఉమ్, మంచి చెడు, ఏది కావాలి, ఏది వద్దు, ఏది నాది, ఏది నీది, ఇది పనికి వస్తుంది. ఉమ్,
బుద్ధి అంటే త్రిపుర రహస్యంలో దత్తాత్రేయులు వారు డెఫినేషన్ ఇచ్చారు. జడశక్తిని ఆవరించిన చైతన్యం అన్నాడు. గురుగారు. జడశక్తి ఈ బుద్ధి ఉమ్, ఆవరించిన చైతన్యం. చైతన్యం. చైతన్యం ఉమ్, మళ్ళీ జ్ఞానం. జ్ఞానము. ఉమ్, దీనికి ఒరిజినల్ గా లేదు. ఉమ్, ఉనికి లేదు, కొంతవరకే ఇది. ఉమ్, ఆదిశంకరుడు చెప్పిన సాధనా చతుష్టయంలో ఉమ్, ఏకమన్న బుద్ధితో విచారించమంటాడు. అవును. నిత్యమేది, సత్యమేది, శాశ్వతమేది, అశాశ్వతమేది, అంతవరకే. ఉమ్, దీనికి ఆత్మను గుర్తించే సామర్థ్యం లేదు. ఉమ్, అభాస కాంతి అంటే గతంలో చెప్పుకున్నాం, పక్క గదిలో వెళ్తుంటుంది, ఈ గదిలో వెళ్తుండదు. గురుగారు. ఉమ్, డిఫ్యూజన్ లైట్ ఉంటుంది, ఇక్కడ ఉమ్, మసక చీకటి ఉంటుంది. ఉమ్, అందుకని నీవు పొరపాటు పడతావు. ఉమ్, నేనంటే ఇట్లా ఉమ్, ఎంత చెప్పినప్పటికీ ఉమ్, సత్యము దానంతటది ప్రకాశించనంత వరకు ఈ మాయ సాగుతూ ఉంటుంది. ఉమ్, నువ్వు అనుకుంటావు నాలాగే ఇతరులు ఉన్నారని. ఉమ్, ఇతరులు ఎవరు లేదు. కాసేపు నిద్రపోతే నిజంగా అయినారు, అవును గురు. లేరు. హృదయంతో పాటు ఎగిరిపోయినారు. ఉమ్, కాసేపు నిద్రపోతే జగత్ ఏమైంది, ఉమ్, ఎగిరిపోయింది. కాబట్టి చూచే నేను, అది కూడా సాపేక్ష జ్ఞానం. ఆ, అది అన్యత్వాన్ని చూడకపోతే ఉమ్, ఆ జ్ఞానము పూర్ణ జ్ఞానమే వెళ్ళిపోతుంది. ఇది అమాసం కదా, ఉమ్, పూర్ణానికి వెళ్ళిపోతుంది. ఏ విధంగా అయితే పామును వెతుకుతున్నావు అక్కడ భ్రాంతిలో, ఉమ్, ఎక్కడైతే పాము ఉన్నదో అక్కడైతే ఆడు ఉంది. ఉమ్, గురువు గారు. చోట పాము అవును. లేదమ్మా. అవును. అవును. Is it not? అవును గురువు గారు. ఉమ్, ఆ విధంగా లేదుగా. ఉమ్, అందుకనే మహర్షి ఏమంటారు, నేను మూలం వెతుకు, ఉమ్, మాయా నేను యొక్క మూలం ఉనికేమిటో చూడమంటారు. ఉమ్, అది ఆత్మేను. చాలా తేలిగ్గా చెప్పారు. లోపలికి వెళ్ళు, తల కిందగా పడిపోతుంది, అనుగ్రహం సత్యం ప్రకాశిస్తుందని ఒక కేక్ వాక్ లాగా చెప్పారు. అలా ఉండదు. ఉమ్, గురువు గారు. ఉమ్, ఉన్నది చైతన్యం. ఎస్, దెర్ ఇస్ నో డౌట్. ఉమ్, అది నీ స్వరూపం అని అది రివీల్ చేస్తేనే తప్ప తెలియదు. ఉమ్, నీవు దేహాత్మ బుద్ధితో పరిమితమైన పరిధిలో గీసుకున్న ఒక జీవుడిగా దాన్ని తెలుసుకోలేవు, పాముగా తాడుని తెలుసుకోలేదు. గురువు గారు. ఉమ్, మాయా జీవుడిగా ఆత్మని తెలుసుకునే పరిధిలో ఇది ఉండదు. ఉమ్, అందుకని అనుగ్రహం అన్న పదం వాడారు. అనుగ్రహం అనేది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఉమ్, దేవరన్నా విచారణ, వేరెవరన్నా విచారం బ్రహ్మాస్త్రం ఎట్లాగో గురువు గారు. ఉమ్, అనుగ్రహం. ఉమ్, అనుగ్రహమే కనుక ఉంటే అందరినీ ఒక్కసారి ఎందుకు మార్చదంటారు చాలా మంది క్వశ్చన్. గురువు గారు. అవును. ఇక్కడ విశేషం ఏంటంటే అనుగ్రహానికి అన్యత్వం లేదు, ఉమ్, నీకు అన్యత్వం. అవును. ఉమ్, భగవంతుడు ప్రార్థిస్తావు, ఏ కష్టాలు ఉన్నప్పుడు ఉమ్, ముక్తిని కోరుతావు, ఈ పనులన్నీ చేస్తావు, కర్మలు చేస్తావు. ఉమ్, చివరికి మహర్షి ఏమంటున్నారు, అనుగ్రహమే ఆత్మ, ఉమ్, అనుగ్రహమే భగవంతుడు, అనుగ్రహమే ఎరుక, ఉమ్, అనుగ్రహమే సంస్మరణ. ఒక సందర్భంలో మహర్షి అన్నారు,
ఉమ్, ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఈ మాయలో ఏదీ లేదు. ఉమ్, అర్థమేంటి? నీవు దాన్ని తెలుసుకోలేదు. తెలుసుకోలేవు. ఉమ్, పరిస్థితి ఉమ్, నువ్వు తెచ్చుకున్నప్పుడు నేను ప్రార్థించుంటే శతబంధం అవుతూ ఉంటావు. ఉమ్, ఇది కావాలి, చూద్దాం, ఇది బాగుంటుంది. ఒకవైపు కామక్రోధ ఘర్షణ వర్గాలు, ఉమ్, ఒకవైపు బంధాలు, ఒకవైపు బాధ్యతలు, ఇవన్నీ నెత్తులు పెట్టుకొని మాయలో ఊరేగుతూ ఉంటాడు జీవుడు. ఏమ్మా? ఆ గురువు గారు. ఉమ్. ఇప్పుడు చెప్పుకున్నామన్న డౌట్ ఉందా ఇంకా ఆ భాషలో? లేదు గురువు గారు. ఉమ్, కాబట్టి నీవు ఆత్మని తెలుసుకోవటం కాదు, ఉమ్, ఆత్మ ప్రకాశంలో నీవు లేకుండా పోతావు. అది పాయింట్. ఉమ్, దానికి నువ్వు సిద్ధం కావాలి అంటే విచారం, ఉమ్, వైరాగ్యం. లేనిది లేనట్లు, ఉన్నది ఉన్నట్టు తేలిపోతుంది అది ఆ ప్రకాశం. ఆ గురువు గారు. ఉమ్, నీవు ప్రయత్నంతో చేసేది కాదు తల్లి. ఉమ్, ప్రయత్నం విచారం వరకే. ఉమ్, నీ ప్రయత్నం అట్ ది మోస్ట్ నిశ్చలత్వం వరకు. ఉమ్, నిశ్చలంగా ఉన్నంత మాత్రాన ఆత్మ ప్రకాశించదప్ప. ఉమ్, ఆ గురువు గారు. ఆ మాట కూడా మహర్షి చాలా స్పష్టం చేశారు. ఉమ్, దర్ ఇస్ న్యూట్రల్ గ్రౌండ్ ఉమ్, జీవుడికి వస్తుంది. ఉమ్, సాధన చేయగా ఒక న్యూట్రల్ గ్రౌండ్కి వస్తాడు. ఉమ్, నిద్ర ఉండదు, కళ ఉండదు, వెలుగు ఉండదు, ఆత్మ ప్రకాశం ఉండదు, అయినా నువ్వు ఉంటావు. ఉమ్, వీడు కర్త అనుకున్నాడు కాబట్టి కర్మ వెంటాడుతూ ఉంటుంది అనుక్షణం. ఉమ్, ఈ బోధలు కూడా కర్మలు భాగాలే. వినటము, ఆలోచించటము, పరివర్తన చెందటము, అనుభవించటము, ఇంద్రియ వ్యాపారములన్నీ కూడా కర్మలు భాగాలు. ఉమ్. అంటే ఆ సాధనలలో కూడా కర్మలు ఉన్నట్లే కదా గురువు గారు. సాధన కూడా కర్మే. కర్మనే, కర్మే. ఉమ్, కర్త ఉంటే కర్మ కర్త ఉంటే ఉంటుంది. కర్మే. ఉమ్, ఏమ్మా? ఉమ్, అనుక్షణము ఈ అహంకారము పుడుతూ నశిస్తూ ఉంటుంది. ఉమ్, పుడుతూ నశిస్తూ అంటే ఆలోచన చెప్పుడు పుడుతుంది, వచ్చిపోతూ ఉంటుంది. ఉమ్, ఆలోచన పెరిగిపోతూ ఉండదు. ఉమ్, ఏమ్మా? ఆ గురువు గారు. ఆలోచన వచ్చినప్పుడు ఏమో దేహంతో ఉంటుంది, ఉమ్, రానప్పుడు ఆత్మగా ఉంటుంది. దేహంతో ఉంటుంది, కలగంటుంది. అది లేనప్పుడు కారణదేహంతో ఉంటుంది అని తెలుస్తుంది. నిద్ర కూడా కర్మేనమ్మా, వృత్తి. ఆ, సో ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో తిరుగుతూ ఉంటుంది, దేహాలు మార్చుకుంటూ ఉంటుంది. ఉమ్, నిద్ర తాత్కాలిక, మరణము శాశ్వత నిద్ర. అంతే సింపుల్ గా. ఉమ్, నిద్ర అంటే రెండు మెలకు మధ్యలో ఉంది నిద్ర. అవును. ఉమ్, మరణము అంటే రెండు రెండు పుట్టుకల పుట్టుకల మధ్య. మరణం. నా గురువు. That's all. ఉమ్, కృష్ణ పరమాత్మ గీతలో ఏమన్నాడు? నువ్వు నేను పుట్టలేదు, రాజులో కలిగిపోకున్నాడు. ఉమ్, స్ట్రైట్ గా ఆన్సర్ ఇచ్చాడు. నువ్వు కర్తృత్వంతో పుట్టావనుకుంటున్నావు కాబట్టి అది మీకు కూడా పడదమ్మా. ఉమ్, అది అర్థం కాదు. ఉమ్, ఏమ్మా? ఆ గురువు గారు. ఉమ్, ఎప్పుడు చెప్పమ్మా, ఇంకేమైనా మిగిలిందా కర్తృత్వం? ఏమ్మా సరోజ, ఏదో ఆలోచిస్తున్నావు తీరికంగా. లేని దాని గురించి ఎందుకు చెప్తానా? అది లేదు కదా, ఎందుకు ఉన్నది అనుకోవడం అనేది ఆలోచించాను గురువు గారు. అసలు ఆలోచన ఉందా అని. లేదు కదా అని అనుకుంటుంది. ఆలోచన ఉందా అని ఆలోచిస్తున్నారు గురువు గారు.
అమ్మా నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా ఉన్నాను అనేటువంటి యొక్క ఆత్మకి ఏ ఇబ్బంది లేదు. గురువు గారు. పాప నువ్వు ఆలోచించావని చెప్పి ఏదో చేద్దామని అనుకుంటే కుదరదు. నీవు ఏ పని మీద అయితే వచ్చావో నీవు అంటే ఆత్మబుద్ధితో అది జరిగి తీరుతుంది. ఈ మాయ గురువు ఇష్టం గారు. ఉన్నదంటే ఇటువంటి బాధ గురువు గారు. అడిగి ప్రవర్తించదు. ఒక ప్రోగ్రాం ప్రకారం వస్తుంది, అది సాగిపోతుంది. అంతేనండి. యూ కెనాట్ స్టాప్ ఇట్. గురువు గారు. అంటే ఇక్కడ మనసు అంటే చుట్టూరా పరిధులు కట్టుకున్న చైతన్యము. అసలు నీవు నిజానికి నిరవధివి, పూర్ణుడివి, జ్ఞాన స్వరూపుడివి. తర్వాత నిన్ను నియతం చేసుకుంటూ మనసు అయ్యావు. అంటే అసలు యాక్చువల్గా నువ్వు జ్ఞానానివే, కానీ నిన్ను నువ్వు పరిధి చుట్టూ గీసుకుని నువ్వు మనస్సు అయిపోయి పరిమితం అయిపోయావు అని అంటున్నారు భగవాన్. అంతేనా గురువుగారు? మరి నిజంగా అయినా చూడటం అనేది కష్ట. గురువు గారు. ఇప్పుడు నేనంటే సరోజ అన్నావు, బాగానే ఉంది. దేవుడు అయిపోయినట్టు ఉన్నావు కానీ తెల్లో. అవునండి, అవునండి. అన్నది ఏదో నువ్వు తెలుసుకోమంటాడు. ఎంత తెలుసుకుంటావు? నీ చేతుల్లో లేదు, ఎలా తెలుసుకుంటావు? దేహాన్ని, నీ సంసారాన్ని, కష్ట సుఖాలు తెలుసుకున్నట్టుగా నీ సహజత్వాన్ని తెలుసుకునే సామర్థ్యం నీకు లేదు. గురువు గారు. 2 నెలలు లేవు. అంటే ఇక్కడ న్యూట్రల్ గ్రౌండ్ లో నిశ్చలత్వంతో ఉంటాను. అప్పుడు ఆత్మ అనుగ్రహంతో ప్రకాశిస్తుంది అంతే. నా చేతుల్లో ఏమీ లేదు. అది నిశ్చలత్వం వరకే. ఆ విషయం గ్రహిస్తే శరణాగతిగా అన్నాడు. అందుకని గురువు గారు. నా చేతుల్లో ఏమీ లేదు, ఆ అయ్యకి సరెండర్గా అది చూసుకుంటుంది. శరణాగతి. శరణాగతి అన్నా, సన్యాసం అన్నా, అంతర్ముఖం అన్నా, చింతా విహీనం అన్నా, దృష్టి అన్నా, అన్ని ఒకటే. గురువు గారు. నీ చేతుల్లో ఏదీ లేదు. నీవు దేన్ని మార్చలేవు. పైగా కరెక్టే గురువు గారు. అది ఆ ఉच्चतर శక్తి చేయాల్సిందే. ప్రోగ్రామ్ లో అది జరిగి తీరుతుంది అంతే. అది కూడా మాయ మాట. బాధలు కూడా మాయలోనే అని చెప్తారు కదా. అంతేగా గురువు గారు. ఇవన్నీ కూడా మనోకల్పితాలు. నీకు అనుకూలమైతే సంతోషము, ప్రతికూలమైతే దుఃఖము వెరిస్తుంది. అవును గురువు గారు. నువ్వు ఆశిస్తే సంతోషము, ఆశించింది ఫలించకపోతే దుఃఖము. అందుకని ఏమి ఆశించ అంతా శరణాగతి అయ్యి వైరాగ్యంతో ఆయనకే నీ శరణాగతి అయితే ఇంకా ఏ సమస్య ఉండదు గురువు గారు. శరణాగతి అయ్యేవాడు ఉన్నాడేమో చూడుకొని మీరు మళ్ళీ శరణాగతి ఉన్నాడని వాళ్ళు ఎందుకు ఎవరన్నా పిల్లలు అంటారు, కాళ్ళ మీద పడని ఎదురుకుండా ఉంటే కాళ్ళ పడతాడు. అవునండి, అవునండి, కరెక్టే. చివరికి శరణాగతి ఎవరికి అన్నాడు? నీ ఆత్మకి శరణాగతి పంపంటారు. గురువు గారు. ఆత్మ అంటే ఏంటో తెలియదు, తనకి తన శరణాగతి ఎలా అవుతాడు? అవునండి, అవునండి. అందుకనే ఊరక ఉండు, మౌనము, అంతర్ముఖము. ఏనాయన రవి, ఇంకేమన్నా మిగిలిందే? The thoughts play as usual, you will not be affected అని పెట్టారు కదా గురువు గారు. అంటే యాజ్ యూజువల్ ది థాట్స్ ప్లే అని ఇక్కడ చెప్తున్నారు కదా గురువు గారు. ది థాట్స్ విల్ ప్లే యాజ్ యూజువల్ బట్ యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్. అంటే ఆ తెర మీద బొమ్మలు పడతాయి, తనకేమీ కాదని.
థియరీ బాగానే ఉంది, తెర అర్థం అవుతుంది, బొమ్మలు అర్థం అవుతాయి. కానీ నీ దగ్గరికి వచ్చేసరికి ఆ బొమ్మ కరం తెలుసుకోలేదు. నీవు నీ సహజత్వము ఆత్మ ఒకటి ఉన్నదని తెలుసుకోలేవు. రెండు నేను లేవు, తెలుసుకునే నేను, తెలియబడే నేనంటూ ఉంటుంది ఆయన. ముత్యము చిప్పలో వెంటనే చూస్తున్నావు, తాడులో పామును చూస్తున్నావు, పోస్టులో గోష్ఠును చూస్తున్నావు. నీ సహజత్వంలో నామరూపాత్మలతోటి జీవ జగత్ ఈశ్వరు భావనలు చూస్తున్నావు అంతవరకు. ఓకే, ద బాడీ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ది థాట్స్ అని ఇక్కడ చెప్తున్నా. ద బాడీ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ది థాట్స్ అన్నారు గురుగారు. ఏమంట మళ్ళీ చెప్పు. ది బాడీ ఇస్ ద రిజల్ట్స్ ఆఫ్ ది థాట్స్ అన్నారు. అంటే ఏమిటి? దేహాత్మ బుద్ధి అని. ఓకే, దేహాత్మ బుద్ధి జనించిన తర్వాతనే నీకు అన్ని కష్టాలు బయలుదేరుతాయి. తీరా దాన్ని చూడబోతే అక్కడ ఏం లేదు. దేహం చెప్పదు ఉన్నట్టు, జగత్తు చెప్పదు, ఇతరులు చెప్పరు, నువ్వు గుర్తిస్తున్నావు. ఒక కళలో గుర్తించినట్టు నువ్వు గుర్తిస్తున్నావు, గుర్తించి బంధాలు ఏర్పరచుకుంటున్నావు. ఏమంటారు గురుగారు? అంటే వీడు అన్నిటికీ దేహానికిను విషయాలకి మాత్రమే పరిమితమై ఉన్నాడు గురుగారు, ఈ పరిమిత జ్ఞానం. ఎందుకని వాసనతో వచ్చాడు. అసలు పుట్టుక ఎందుకు వచ్చింది? వాసన పూరితంగా వచ్చింది. ద డిజైర్ ఓరియంటెడ్ సిచ్యుయేషన్ అక్కడ. కోరికే బంధము, ఇచ్చారైతమే మోక్షము. వెరీ సింపుల్. అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? వాట్ ఈస్ ది పర్పస్? వాట్ ఈస్ ది కాజ్ ఫర్ ఇట్? మాయ కావచ్చు. బుద్ధుడు కూడా ఇదే మాట అంటాడు. ద డిజైర్ ఈస్ ది రూట్ కాజ్ ఫర్ ది మిజరీ ఇన్ దిస్ వరల్డ్. ఆ కోరిక ఏదైనా కావచ్చు. అంటే కోరిక ఉంటేనే ఆలోచన వస్తుంది గురుగారు, అయితే ఆలోచన వచ్చిన కోరిక వస్తుంది? కాదు కాదు, కోరికతో ఆలోచన, ప్రారంభం ఆలోచన. ఓకే, నీకు ఆలోచన వచ్చింది అంటే నీ పూర్వజ్ఞానం ఉంటే వస్తుంది, ఆ తర్వాత. ఈ సమయంలో ఇంకో ఆలోచన వచ్చిందనుకో, ఆ పని మీద వెళ్తాం. ఇక్కడ మనం అంటే ప్రతిదీ కోరిక, అంటే ఆలోచన వచ్చిందంటే ప్రతిదీ కోరికే కదా గురుగారు, నడిచేదంతా కోరికే కదా. backed by desire. The thoughts are backed by desire. అందుకనే డిజైర్లెస్నెస్ ఇస్ ముక్తి, డిజైర్ ఇస్ ద బంధం. కోరిక నిన్ను బంధానికి సృష్టిస్తుంది, ఇచ్చారైతే నిన్ను సత్య స్వరూపంగా తీసుకుంటుంది. ఇంతకీ కోరికలు ఎవరికి చూడు, నాకు నేనంటావు, ఆ నేను చూడబోతే లేదు అక్కడ. చాలా విచిత్రంగా ఉంటుంది. లేని వాడికే కోరికలు, ఉనికి లేని వాడికే బంధాలు, ఉనికి లేని వాడికే మోక్షమందు ఆసక్తి, ఉనికి లేని వాడికే తాపత్రయాలు. తాపత్రయం అంటే ఉత్రేషణ, భార్యేషణ, లోకేషణ, ఈషణ త్రయాలు, దుఃఖాలు. అప్పుడు పెట్టుకుపోతాం. ఏదో పొందాలని తాపత్రయం. పొందడం రాకపోకలు, ప్రతికూలం పోవాలని, అనుకూలం రావాలని నీ చేతుల్లో లేదు. అది నీ ప్రోగ్రామ్ నడుస్తుంది, తెలియదు.
తీరా విచారిస్తే కర్త లేడు, కర్మ లేదు, సృష్టి లేదు, ప్రోగ్రామ్ లేదు, ఏదీ లేదు, ఉన్నది ఎరుక. సో ట్రూత్ రివీల్ అంటే ఆత్మే రివీల్ చేస్తుంది తనకు తానుగా. అప్పుడు జీవుడు జగత్తు ఈశ్వరుడు ఎగిరిపోతారు. ఇంత ఎగిరిపోయినా నీకేం బాధ అనిపించదు. ఎందుకో తెలుసా? అది లేదు కాబట్టి. గురువు గారు అంటే అంతకు ముందు ఎలా ఉందో తర్వాత కూడా అలానే ఉంటుంది. దట్స్ ఆల్. పుట్టకముందు నువ్వు పుట్టాకేమిటి, వదిలాకేమిటి, దట్ అలోన్ షైన్స్. అయ్యో ఇది పోయింది అని అనుకునేవాడు లేడు. కలగంటుంటావు, కళ్ళ నుంచి బయట లాగానే పోయించుకుంటావా అనుకో. అవును గురువు. అంటే అయితే ఆ భ్రమ తొలగినప్పుడు అంతకు ముందు ఉన్న ఆ స్థితి ఎలా ఉందో అదే కంటిన్యూ అవుతుంది కదా, కొత్తగా ఇంకా ఇక్కడ ఏమి రాదు. పుట్టక ముందు కాన్షియస్నెస్, పుట్టాక మాయ తొలగిన కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ ఈజ్ కంటిన్యూస్ ఫ్యాక్టర్. మధ్యలో కూడా కాన్షియస్నెస్, బిఫోర్ బర్త్, ఆఫ్టర్ డెత్. మీకు తెలియదు అంతవరకు. సో ఆ ప్రకాశంలో తెలిసిపోతుంది. సృష్టి లేదు పొమ్మంటావు. అదే కృష్ణమూర్తి చెప్పింది గీతలో. నన్ను శరణు తెచ్చితే నా మాయ నిన్నేమి లేదంటున్నాడు. ఈ మాయ అసత్యమైన ఆత్మని విడిచిలేదు. సో జీవుడు జగత్తు ఈశ్వర భావనలు అసత్యమే. అయినా ఆత్మని విడిచి ఉండవు. అవి ఆత్మతోనే ఉంటాయి, ఆత్మ తెలియకుండా ఉంటాయి. అంటే ఇవి ఆత్మకి అవి ఏంటో తెలియదు, వీటికి ఆత్మ అంటే ఏంటో తెలియదు. రెండిటికి అంతే కదా. తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఆత్మకి. తెలుసుకో, గుర్తించు. కరెంటు ఫ్యాన్ ని, ట్యూబ్లైట్ ని గుర్తించదు. ట్యూబ్లైట్ కి ఈ కరెంట్ వల్ల అవుతున్నట్టు ఇది నీకు తెలియదు. నీకు తెలుస్తుంది జ్ఞానం వల్ల అంతవరకు. సప్లై ఎక్కడి నుంచి వచ్చింది దానికి తెలియదు. కాబట్టి నువ్వు ఎంత చెప్పుకున్నా ఇక్కడ అసత్యం సత్యంగానే గోచరం అవుతుంది. ఎందుకు గోచరం అవుతుంది? బికాస్ ఆఫ్ ది డిజైర్.